నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే వచ్చేసానండి మీతో ప్రాణాయామాలు అలాగే ఆసన సాధనాలను అయితే చేయించటానికి. మీరందరూ కూడా సిద్ధంగా ఉండుంటారు, యష్మిత ఈ టైంకి వస్తుంది, యోగా చేపిస్తుంది అని. నేనైతే ఇలా ఓపెన్గా చెట్ల మధ్యలో వచ్చి యోగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. మీకు కుదిరితే మీరు కూడా అవుట్డోర్స్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మరీ ఎండలో చేయకండి, పొద్దున్న ఆ కాలంలో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ముందుగా ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాము. సిట్టింగ్ పొజిషన్ సుఖాసనాలోకి వస్తున్నాను. ఇవాళ మనము ప్రాణాయామ చేస్తున్నామండి. ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయటం చాలా ముఖ్యం. ఒక వయసు వస్తున్నప్పుడు ప్రాణశక్తి అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా లేజీనెస్గా లెథార్జీగా అలా ఉంటే మన ప్రాణశక్తి డౌన్ అవుతుందండి. కొంతమందిని చూస్తే ఆ తేజస్వం తెలుస్తుంది కదా, ఎనర్జీ లెవెల్స్ అంటాము. ఆ ఎనర్జీ ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయడానికి ప్రాణాయామాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి నేనైతే ఇవాళ భస్త్రికా ప్రాణాయామ మీతో చేయిస్తాను. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. చూడండి, నేను ఒక కాళ్ళని ఫోల్డ్ చేశాను, తర్వాత ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చేస్తూ రెండు మోకాళ్ళని దగ్గరగా ఉంచుతూ మీరు ఈ పొజిషన్లో కూర్చుంటారు. ఇప్పుడు రెండు చేతులతో ఫిస్ట్ని చేయండి. చూడండి, బొటన వేలని లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేళ్ళతో మనము ఫోల్డ్ చేస్తున్నాం. ఈ పొజిషన్లో మనము భుజాలకి ముందుగా ఎగ్జాక్ట్గా ఈ పోస్చర్లో కూర్చుంటాము. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఫిస్ట్ని ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కిందికి తీసుకొస్తూ మళ్ళీ ఫిస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే శ్వాస తీసుకోవటం, శ్వాస వదిలేయటం, ఈ రెండు నేను ఫోర్సబుల్గానే చేశానండి. మనము కపాలభాతిలో ఓన్లీ ఎక్సలేషన్ మీదే దృష్టి పెడతాము. ఇక్కడ మాత్రం శ్వాస తీసుకుంటున్నప్పుడు వదిలేటప్పుడు రెండు గమనిస్తూ ఫోర్సబుల్గా చేయాలి. మనము ముక్కు చీదితే ఎలా చీదుతామండి, సేమ్ అలానే ఈ బ్రీతింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. అలాగే రెండు మోచేతులతో కింద హిట్ చేయటానికి ట్రై చేయండి. ఇక్కడ పవర్ హౌస్ ఉంటుంది. మనం ఇలా హిట్ చేయటం వల్ల లేజీనెస్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. అంటే బద్ధకంగా ఏం చేయాలనిపించకపోవటం ఎప్పుడో ఒకసారి ఫైన్ అండి. చాలా అలసిపోతే వాళ్ళు నేను ఏం చేయనని కూర్చోవటం చాలా మంచిది, కానీ ప్రతిసారి అలా అనిపించొద్దు. అలా అనిపిస్తే మనం మన యాక్టివిటీస్ని ఆపేస్తామండి. మన గోల్స్ని రీచ్ అవ్వటం చాలా కష్టం. అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. ప్రతిరోజు ఇలా చేస్తామంటేనే కదా మన గోల్ని రీచ్ అవుతాము. లేజీనెస్ ప్రతిసారి ఉందనుకోండి, అది కూడా ఒక జబ్బే. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అలా ఏం చేయకుండా లేజీగా ఉండటం ఫైన్. అంటే క్లైమేట్ వల్ల లేకపోతే మన మూడ్ వల్ల ఎప్పుడో ఒకసారి ఓకే అండి. కాకపోతే ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి లేజినెస్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ని చాలా బాగా పెంచుతుంది. మన శరీరంలో హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ప్రాణాయామాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు 20-25 టైమ్స్ చేసి మధ్యలో ఆగి మీ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఒక 2 సెట్లని కంటిన్యూ చేయండి.
సెకండ్ రౌండ్ చేద్దాము. లాస్ట్ రౌండ్ అయితే చేద్దామండి. మెల్లగా శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ కళ్ళని క్లోజ్గానే ఉంచుతూ రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. మెల్లమెల్లగా మీ రెండు చేతుల్ని కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. అలాగే నీస్ని ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. అలాగే లెగ్స్ని సైడ్స్కి వేవ్ చేయండి. మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. మనము ఈ ప్రాణాయామ చేసేటప్పుడు మ్యూకస్ ఉందనుకోండి, ముక్కులో నుంచి వస్తుంది. ఏం మొహమాట పడకుండా టిష్యూని లేకపోతే కర్చీఫ్ని పెట్టుకొని మీరు క్లీన్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రాణాయామాన్ని చేయండి. దానివల్ల మనకి బ్రీదింగ్ అనేది చాలా బాగా అవుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం ఆసన సాధనను అయితే మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా లెగ్స్ అయితే వైడన్గా స్ట్రెచ్ చేయాలి. ఈ ఆసన ముందుగా చూడండి ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. మన లెగ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలో కూడా చూపిస్తాను. ఒక జంప్ చేస్తూ ఈ పొజిషన్లో మీరు నిల్చుంటే లెగ్స్ అయితే ఇంత డిస్టెన్స్లో ఉండాలి. మళ్ళీ ఈజీగా మనము జంప్ బ్యాక్ చేసేలాగా డిస్టెన్స్ అయితే చూసుకోండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. అయిన తర్వాత రెండు కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. మీ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తారు. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ ఛాతీని మీరు కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తారు. మోచేతుల్ని పైకి పాయింట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ డౌన్ అవుతారు. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కాళ్ళలో వెనకాల భాగం అంటే హామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. అబ్డామినల్ రీజియన్లో కూడా మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే హెడ్ని మనం కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా హెడ్ రీజియన్కి అయితే వెళ్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ మోకాళ్ళని బెండ్ చేస్తారు. మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచితేనే ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త వజ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూద్దాం. సూప్త వజ్రాసన అన్నాను కాబట్టి ముందుగా వజ్రాసనలోకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేద్దాము. ముందుగా చూడండి ఎలా చేస్తున్నానో. నేను దండాసనలో కూర్చున్నానండి. 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనలో కూర్చోండి. మీరు చూసినట్టయితే నా శరీరాన్ని ఒక లెగ్ పైన కంప్లీట్గా వెయిట్ని తీసుకెళ్తూ ఈ పొజిషన్లో కూర్చున్నాను. వన్స్ మనం ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత చూడండి, నేను కాళ్ళని హోల్డ్ చేస్తూ మోచేతుల్ని కింద డ్రాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఛాతీని పైకి లిఫ్ట్ చేస్తూ నెక్ని రిలాక్స్గా ఉంచండి. మళ్ళీ పైకి రావాలంటే ఏం చేయాలండి? కంప్లీట్గా బాడీ వెయిట్ని ఒక వైపున, అంటే నేను కుడి వైపునే టర్న్ అవుతూ లిఫ్ట్ అయ్యాను. మీరు ఆసనాల్లోకి ఎలా వెళ్ళారో అలాగే తిరిగి రావడానికి ట్రై చేయండి. అక్కడే మనం పడుకుంటే మళ్ళీ అనవసరంగా ఏదైనా పట్టేస్తే కష్టంగా ఉంటుందండి. కాబట్టి మెల్లగా మీ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇదండి సూప్త వజ్రాసన. మనం కలిసి కొన్నిసార్లు అయితే ఈ ఆసనాన్ని చేద్దాము. దాని తర్వాత ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. నీస్ని ఇలా టాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. ఇదండి సూప్త వజ్రాసన. ఈ ఆసన వల్ల మనము వజ్రాసనాలు కూర్చోవటం వల్ల కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. అంటే మనకి యాంకిల్స్లో కూడా స్టిఫ్నెస్ ఉంటుంది, అలాగే లెగ్లో కూడా స్టిఫ్నెస్ చాలా మందికి ఉంటుంది. అంటే ఎక్కువగా మనము కింద కూర్చొని లేవకపోయినా, ఎప్పుడు నిల్చున్నా కూడా స్టిఫ్నెస్, అంటే కాళ్ళల్లో స్టిఫ్నెస్సే ఉండవండి. మనం ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ తీసుకున్నా, మెంటలీ ప్రెషర్ తీసుకున్నా కూడా స్టిఫ్నెస్ అన్నది ఫామ్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఆసన చేయడం వల్ల కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే ఛాతీని అలాగే నెక్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ చక్రాస్ పైన కూడా వర్క్ అవుతున్నట్టే. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ స్వానాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి, ముందుగా చూపిస్తాను ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా హ్యాండ్స్ని అలాగే లెగ్స్ని ఎలా ప్లేస్ చేస్తామంటే శరీరాన్ని మౌంటైన్ పోజ్లో వచ్చేటట్టు మనమైతే మన ఆకారాన్ని పెడతాము. చూడండి ముందుగా ఎలా చేయాలో. నేను ముందుగా ఫలకాసనంలోకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు హిప్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఈ పొజిషన్లోకి వచ్చాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మీరు ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కుడి మోకాలని
కుడి చేతి దగ్గరికి, కుడి మోచేతి దగ్గరికి తీసుకొని రండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు మోచేతి దగ్గరికి మోకాలని తేవండి. చూసారు కదండి, ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. మనము ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనము లెగ్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు హిప్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే అధోముఖ చేయటం వల్ల మనకి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హెయిర్ ఫాల్ ఉన్న అలాంటివి కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనము ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చోండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చండి. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అధోముఖాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. దీన్ని మీరు మీ సాధనాలు ఇంక్లూడ్ చేస్తూ చేయండి, ఎందుకంటే ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. దీన్ని స్పైనల్ ట్విస్టింగ్ ఆసన అంటారు. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీ ఆసన సాధన తర్వాత ఈ ఆసనాన్ని చేయమని చెప్తూ ఉంటాను, ఎందుకంటే బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి. హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్ అంటే మన భుజం లెవెల్లో స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ మోకాల పైన పెట్టండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర పెడుతూ ఎడమ వైపున తీసుకెళ్తూ కుడి వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి మనము ఎడమ కాళ్ళతో చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణ ఆసన. ఈ ఆసన వల్ల బ్యాక్ మజిల్స్కి స్టిఫ్నెస్ ఉన్న చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. అలాగే యోగా సాధన చేసిన తర్వాత చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీ సాధనాలో ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ లాస్ట్లో ఎండ్లో మీరు చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీకి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎండాకాలం వస్తే నీళ్లు బాగా తాగుతారండి. అంటే ఉండుండి ఒకటేసారి బాటిల్ అంతా ఎత్తేసి తాగుతారు. అలా చేయకుండా మీరు నీళ్లు తాగే విధానం కూడా ఉందండి. ఎక్కువసార్లు మనం నిల్చొనే నీళ్ళని తాగేస్తూ ఉంటాము. అలా చేయకుండా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని సిప్ చేస్తూ వాటర్ని తాగండి. ఎందుకంటే నిల్చొని నీళ్లు తాగటం వల్ల మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వెళ్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళని కూర్చోపెట్టే నీళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఇలాంటివి చిన్నవి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయండి. కాబట్టి మీరు కూడా ప్రతిసారి ఎవరైనా నిల్చొని తాగుతుంటే వాళ్ళని కూడా కూర్చొని తాగమని సలహా ఇవ్వండి. అలాగే మీరు ఫాలో అవ్వండి. ఇచ్చిన సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.